హరే కృష్ణ. అందరూ బాగున్నారండి. ఈరోజు కొత్తిమీర టమాటా చట్నీ చేయడం చూపిస్తాను. టమాటాలు తొక్క తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు కూడా తీసుకోవాలి. పచ్చిమిర్చి, జీలకర్ర. ముక్కుల్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి ఒకసారి వేగించుకోవాలి. జీలకర్ర వేగాక పచ్చిమిరపకాయలు వేసి వేగించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక కరివేపాకు, కొత్తిమీర వేసేసి వేగించుకోవాలి. కొత్తిమీర కూడా వేగాక టమాటా ముక్కలు వేసేసుకోవాలి. రుచికి సరిపడగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. సగం మగ్గినాయండి, ఇంకా సగం మగ్గాలి. కొత్తిమీర, టమాటా రెండు బాగా మెత్తగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు చల్లారాక మిక్సీ పట్టేసుకోవటమే. ముక్కలు చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని 1 వెల్లుల్లిపాయ రెబ్బని వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. వెల్లుల్లిపాయ ఒక్కటే వేసుకుంటేనే బాగుంటుందండి. ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే 2 వేసుకుంటే చాలు. ఇదిగోండి, పచ్చడి ఇలా రెడీ అయింది. టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఏ సీజన్లో తినాల్సిన వాటిని ఆ సీజన్లో ప్రకృతి మనకి సమృద్ధిగా ఇచ్చేస్తుంది. కొత్తిమీర, టమాటా రెండు చాలా మంచిదండి. డైజెషన్కి, ఆకలి కూడా పుడుతుంది. ఇలా చేసుకుని మీరు కూడా తినండి, చాలా చాలా బాగుంటుంది. చట్నీలోకి ఇప్పుడు కొద్దిగా తాలింపు వేసుకుందామండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఇంగు వేసి వేగించుకొని తాలింపు వేసేసుకుందాం. మెత్తగానే నలిగిందండి. తాలింపు వేసుకుంటే క్రంచీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. అట్లలోకి, ఇడ్లీలోకి, రొట్టెలోకి, ఏ ఇంట్లోకైనా నంచుకోవచ్చు. అన్నంలోకి, పెరుగన్నంలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకు తినండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.